హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో, యూబర్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి మన క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, పర్ మంత్ మనకి ఎంత వస్తుందా, పర్ డే ఎంత వస్తుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరన్నా క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి కొత్తగా అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పనిసరిగా యూజ్ అవుతుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ డేట్ చూసుకున్నట్లయితే June 11 వెన్స్డే. నిన్న డ్యూటీ ఎక్కలేదు, నిన్న ట్యూస్డే డ్యూటీ ఎక్కలేదు. కొంచెం పని ఉంది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, పని ఉంది అందుకే ఎక్కలేదు. నేను ఈవినింగ్ ఎక్కుదాం అనుకునేసరికి లేట్ అయిపోయింది వచ్చేసరికి. అనుకున్న నిన్నైతే డ్యూటీ అయితే ఎక్కలేదు. ఇప్పటి నుంచి అయితే డైలీ అనే వీడియోస్ అనేది వస్తాయి బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. పర్ కిలోమీటర్ ఎంత వస్తుందా, పర్ మంత్ మనకి పర్ కిలోమీటర్ ఎంత పడుతుందా అనేది మీకు డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎర్నింగ్ మనకి డీజిల్ బోంగా మనకి ఎంత మిగులుతుందా, పర్ మంత్ మనకి వెహికల్ మెయింటెనెన్స్ బోంగా మనకి ఎంత మిగులుతుందా అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పర్ మంత్ ఎంత వస్తుంది అనేది మీకు అప్డేట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. నేను పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓలాలో అయితే మనం ఆల్రెడీ ప్లాన్ అనేది తీసుకున్నాము, సబ్స్క్రిప్షన్ ప్లాను, ప్లాట్ఫామ్ ఫీజ్ 0 కమిషన్ ప్లాన్ అయితే తీసుకున్నాము. దానికి వచ్చేసి ఇంకా 25 డేస్ అనే వారంటీ ఉంది. 25 డేస్ వరకు మనం 1 రూపీ కూడా ఓలాకి పే చేయాల్సిన అవసరం లేదు. వచ్చినట్టు మనకి జస్ట్ GST కట్ అవుతుంది. ఓకే, మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకొకటి డైలీ వీడియోలో అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా, డైలీ మర్చిపోతున్నా. లాస్ట్ టైం మీకు పై కాయిన్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అది మనకి సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు, 0 ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టకుండానే మనకి సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుంది. దాని గురించి మీకు ఏమైనా అప్డేట్ కావాలి, మళ్ళీ ఇంకో వీడియో తీయండి అని చెప్పండి, కామెంట్ చేయండి. కావాలి అనుకున్న వాళ్ళు దాని గురించి అయితే తప్పనిసరిగా నేను చేస్తాను. ఇప్పుడు వచ్చేసి పై కాయిన్ వాల్యూ వచ్చేసి మనకి చూపిస్తా చూడండి. మీకే క్రోమ్లో చూపిస్తున్నాను మీకు పై కాయిన్ వాల్యూ. పై కాయిన్ వాల్యూ ఇన్ INR ఇండియన్ రూపీస్లో ప్రజెంట్ వచ్చేసి పై కాయిన్ వాల్యూ వచ్చేసి 54 రూపీస్ ఉంది. ఈ కాయిన్స్ అనేవి మనకి ఫ్రీగా వస్తాయి. పై కాయిన్స్ అనేవి మనకి ఫ్రీగా వస్తాయి. ఉన్న కాడ వచ్చేసి దాదాపు 70 కాయిన్స్ వరకు ఉన్నాయి. ఇవ్వండి 71 కాయిన్స్. జస్ట్ ఇట్లా మైనింగ్ చేసేయాలి. డైలీ ఒకసారి మైనింగ్ చేసినట్లయితే మనకి ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఎంతసేపు మైనింగ్ చేసినట్లయితే జస్ట్ 1 యాడ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ మైనింగ్ అయిపోతుంది. ఇప్పుడు మన కాడ 71 కాయిన్స్ కదా, 54 అంటే 54 రూపీస్ ఉంది ఒక కాయిన్ వాల్యూ. 74 కాయిన్స్ అనే మనం విత్డ్రా చేసుకోవచ్చు. టైం పీరియడ్ పెట్టుకున్నాం మనం 3 years వరకు అనేది. 3 years తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, మనకైతే ఇది నేను జస్ట్ 2 monthsలోనే 3834 రూపీస్ అనేది చేశాను నేను. అది విత్డ్రా పీరియడ్ నేను 3 years పెట్టాను. అంటే మధ్యలో నాకు అవసరం లేదు. 3 years తర్వాత 3 years వరకు ఎండింగ్ ఉంది. మనం 2 weeks పెట్టుకోవచ్చు, 1 month పెట్టుకోవచ్చు, 6 months పెట్టుకోవచ్చు, 3 years పెట్టుకోవచ్చు. అట్లా నేనైతే 3 years విత్డ్రా పీరియడ్ 3 years పెట్టాను. 3 years తర్వాత మనం ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసేకి వస్తుంది. ఒకవేళ మీరు కానీ ఆ అమౌంట్ అనేది తొందరగా కావాలి అనుకున్నట్లయితే జస్ట్ 2 weeks పెట్టుకోండి. 2 weeks పెట్టుకున్నట్లయితే 2 weeksలోనే విత్డ్రా అయిపోతుంది. దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్గా కావాలి అన్నట్లయితే కావాలంటే నాకు కనీసం ఒక 5 members అని కామెంట్ చేయండి. దాని గురించి ఆ వీడియో పై కాయిన్ గురించి కామెంట్ చేయండి. పై కాయిన్ గురించి వీడియో తీయండి ఒకటి అని ఒక 5 members చూసే వాళ్ళల్లో ఒక 5 members కామెంట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అనేది నేను దాని గురించి ఫుల్ డీటెయిల్గా పై కాయిన్ ఎలా తీసుకోవాలి, దానివల్ల లాభం ఏంటి,
లాభంగా మొత్తం లాభమే, మనకి మొత్తం ప్రాఫిటే, సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుంది. దాని గురించి అయితే మీకు ఫుల్ డీటెయిల్గా వీడియో అనేది తీస్తాను. మనం చెప్తున్నా చూడండి, అందులో వచ్చేసి మనము జీరో ఇన్వెస్ట్మెంట్, మనం రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టకుండా నేను ఇప్పుడు 3,400 చేశాను, చూపించాను మీకే. ఇప్పుడు 3,834 రూపాయలు చేశాను ఇప్పటికి. ఆ కాయిన్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది డైలీ. అది ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఆ కాయిన్ 3 years తర్వాత వాల్యూ 100 రూపీస్ ఉన్నా కానీ, మన కాడ అప్పటికి ఒక 100 కాయిన్స్ ఉన్నా కానీ దాదాపు 30,000 వరకు అయినా రావచ్చు, సంథింగ్ ఎంతో తెలియదు. ఆ కాయిన్ దాని గురించి అయితే వీడియో అయితే తీస్తాను మీకు. మీరైతే కామెంట్ చేసి అడిగినట్లయితే నేను తీస్తాను, నాకు అది అర్థమవుతుంది కదా ఇంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది 0 చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ అయితే 0 చేశాను. ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఆ పై కాయిన్ గురించి అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే నాకేం రాదు, అది జస్ట్ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను అంతే. ఇంకా మీరే చేసుకుంటే నాకైతే ఏం రాదు, అది గుర్తుపెట్టుకోండి, మీకే వస్తాయి ఆ డబ్బులు. ఓకే, ఓలా అయితే ఆన్ చేశాను సక్సెస్ఫుల్గా. ఈరోజు ఇన్సెంటివ్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే ఏమీ లే. గచ్చిబౌలి 30 కిలోమీటర్స్ 509 రూపీస్ అంతా వేస్ట్. 550 ఇచ్చిన వెళ్ళేటోని 509 ఇచ్చిండు. ఓకే, ఇదైతే వెళ్దాం. 3 కిలోమీటర్స్ 150 రూపీస్. ఓకే, ఇదే దగ్గరలోనే ఉంది. ఇలా చిన్న రైడ్స్ కొట్టినా కానీ మనకి ఇన్సెంటివ్లో కవర్ అయిపోతాయి. ఇన్సెంటివ్ అని మళ్ళీ అవన్నీ అప్డేట్ చేస్తాడు, 11-12కి అట్లా అప్డేట్ చేస్తాడు. ప్రెజెంట్ అయితే రైడ్ అయితే అయిపోయాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. మనకైతే ఇప్పటికైతే 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలోనే. ఓన్లీ ఓలానే కొడుతున్నా, బ్యాక్ టు బ్యాక్ కొడుతూనే ఉన్నా. 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి, చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 16.4 ఇచ్చింది. ఈరోజు కొంచెం బాగానే ఇచ్చింది, ఏసీ వేయలేదు అసలు 3 రైడ్లు. ఫస్ట్ రైడ్ వచ్చేసి 5.3 కిలోమీటర్స్. ఇది కోంపల్లి నుంచి, ఇది గుండపోచంపల్లి నుంచి కోంపల్లి పికప్ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 173 రూపీస్. దాంట్లో జిఎస్టీ ఇన్సూరెన్స్ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసిండు, జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 165 రూపీస్ ఇచ్చిండు. 5.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 12 minutes టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి కోంపల్లి నుంచి మల్కాజిగిరి డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 387 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 409 రూపీస్ ఇచ్చిండు. 16.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 45 minutes టైం పట్టింది. 409 రూపీస్ అయితే ఇచ్చిండు మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి మల్కాజ్గిరి నుంచి అమీర్పేట్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 263 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 285 రూపీస్ ఇచ్చిండు. 11.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 41 minutes అయితే టైం పట్టింది. ఇప్పటికైతే ఇంతే, ఇంకా 3 రైళ్ళు అయితే అయిపోయినాయి. 12 కిలోమీటర్లు 337 యాక్సెప్ట్ చేశాను. వెళ్ళిపోదాం యాడిది. ఓకే, 4 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. 3.4 ఉంది పికప్. ఓకే, అయితే వెళ్ళిపోదాం. మరి ఇది హైటెక్ సిటీ డ్రాప్. హైటెక్ సిటీలో డ్రాప్ చేసి చూడాలి ఇంకా రిటర్న్ మనకు పడుతుందా అనేది. ఓకే, అయితే రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఇంకో 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 1700 వరకు అయింది. తిరిగిన కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేసాము. 97 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టోటల్ వచ్చేసి 6 రైడ్స్ టోటల్. చూపిస్తా చూడండి 6 రైడ్స్ అనేది. ఇదిగోండి 97 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. ప్రెజెంట్ ఇప్పటికీ 1764 రూపాయలు అయింది ఇప్పటికీ 6 రైళ్ళకి గాను. 3 రైళ్ళు అయితే చూపించాను. ఇదిగో 4వ రైడు.
అమీర్పేట ఇది కూడా చూపించాను. సనత్ నగర్ నుంచి పికప్, సనత్ నగర్ నుంచి హైటెక్ సిటీ. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చే ఇది ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్. 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 47 మినిట్స్ టైం పట్టింది. 336 రూపీస్ అయితే దీనికి అమౌంట్ వచ్చింది. ఫేర్ కలెక్ట్ వచ్చేసి 331, మనకు వచ్చింది మాత్రం 336 రూపీస్ 12 కిలోమీటర్స్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి ఈ సేలింగంపల్లి అని చూపిస్తుంది, కానీ సేలింగంపల్లి కాదు, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ పికప్. డ్రాప్ వచ్చేసి ఆఫీస్ పేట్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 174 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 184 రూపీస్ ఇచ్చిండు. 7.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 19 మినిట్స్ టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి చందానగర్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి ఇది మధురా నగర్ కాలనీ గచ్చిబౌలి డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 403 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 19 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 384 రూపీస్ ఇచ్చిండు. 14.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 42 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి. టోటల్ వచ్చేసి 1764 రూపాయలు అయితే అయ్యింది ఇప్పటికి. ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడే ఉన్న లంచ్ చేసేసిన, హైటెక్ సిటీలోనే ఉన్నా అని బయట చేసేసిన. టైం చూసుకున్నట్లయితే 2 అవుతుంది. ఇంకా మన టార్గెట్ వచ్చేసి 1300 చేయాలి. చూద్దాం మరి 1300 అవుతుంది అక్కడ. ఇన్సెంటివ్ అయితే ఈరోజు అయితే పెట్టలేదు. ఏమైనా అప్డేట్ చేస్తే ఈవినింగ్కి ఏమన్నా అప్డేట్ చేస్తే మీకు అనేది చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పటికైతే ఏం పెట్టలేదు. ఇదిగోండి, మనకి ఇన్సెంటివ్ అయితే ఏం లేదు. ఇది ఛాలెంజ్ జోన్ అంటే ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్ పికపే. మెసేజ్ సెంటర్లో కూడా ఏమి ఇవ్వలేదు ఇన్సెంటివ్ గురించి. ఓకే, అయితే ఇప్పుడైతే నా లంచ్ కూడా చేసేసాను. రైడ్ పడితే వెళ్ళిపోదామే. డ్యూటీ కూడా ఆన్ చేశాను. ర్యాపిడో ఆన్ చేద్దాం. ఓలా ఆన్ చేశాను, ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఓకే, అయితే మనకు వచ్చేసి మినిమం 18 రూపీస్ వరకు అయితే ఇస్తుండు. 18-20 రూపీస్ వరకు అయితే ఇస్తుండు ఓలాలో. ఏదో ఒక రైడ్ అయితే మరీ దారుణంగా ఇస్తుండు, అంతేగాని ఇప్పుడు వరకు అయితే బాగానే ఇచ్చిండు. చూద్దాం మరి. ఇప్పటికైతే 1700 అయింది. ఇంకా మన టార్గెట్ వచ్చేసి 1300. చూద్దాం 6 గంటలకల్లా అయిపోతుందా టార్గెట్ అయిపోదా అనేది. 6 గంటలకల్లా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. మార్నింగ్ 8కి ఎక్కాను, ఇప్పుడు 2 అయింది. కంటిన్యూగా ఉన్నా ఈరోజు. 8 మార్నింగ్ 8:30 8 ఓకే, అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను నేను. మళ్ళీ రైడ్ ఏమన్నా పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. రైడ్ ఏం పడట్లేదు. వెళ్దాం కూకట్పల్లికి వెళ్దాం. కూకట్పల్లిలో పికప్ చేసుకుందాం. ఓకే మరి అయితే. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే మనకు వచ్చేసి 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలోనే. తిరిగిన కిలోమీటర్స్ 155 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. అమౌంట్ వచ్చేసి 2600 వరకు అయితే అయ్యింది. ఆ 4 రైడ్స్ అనేది చూపిస్తే చూడండి. లంచ్ తర్వాత చిన్న చిన్న రైళ్ళు పడినాయి, పెద్దవేం పడలేదు, అందుకే తక్కువైంది అమౌంట్. అవి చూపిస్తే చూడండి. ఇదిగోని 155 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 14.9, అంటే కరెక్ట్ 1000 రూపాయలు డీజిల్ అయింది ఇప్పటికి. ఇదిగోండి, ఇందాక మాదాపూర్లో ఉన్న కూకట్పల్లి ఖాళీగా వచ్చిన, రైట్స్ ఏం పర్లేదు. కూకట్పల్లి నుంచి కూకట్పల్లి డ్రాప్ ఇది. కూకట్పల్లి డిమార్ట్ నుంచి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 124 రూపీస్ క్యాష్ కలెక్ట్, దీనికి 6 రూపీస్ జిఎస్టీ అనేది కలెక్ట్ చేసిండు. మనకు వచ్చేసి 130 రూపీస్ ఇచ్చిండు. 2.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 8 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి జీడిమెట్ల డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 241 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 254 రూపీస్ ఇచ్చిండు. 9.7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 30 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్కి. దాని తర్వాత వచ్చేసి జీడిమెట్ల నుంచి సుందర్రావు నగర్ సూరారం డ్రాప్ ఇది, బహదూర్పల్లి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 190 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 200 రూపీస్ అయితే ఇచ్చిండు.
10.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 20 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. కిలోమీటర్ 20 రూపీస్ పడినది. దాని తర్వాత రైడ్ వచ్చేసి గుండ్లపోచంపల్లి నుంచి సుచిత్ర డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 332 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 13 రూపీస్ అయితే కట్ చేసిండు. కస్టమర్ డ్యూ ఏమో 60 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 287 రూపీస్ ఇచ్చిండు. 10.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 28 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. సుచిత్ర డ్రాప్ ఇది. టోటల్ వచ్చేసి 2636 రూపాయలు అయింది. డీజిల్ వచ్చేసి 10 రూపాయలు డీజిల్ అయితే పోయింది ఈరోజు. ఈరోజు మనకి తక్కువే పడింది. కిలోమీటర్ 16 రూపాయలు అయితే పడింది. 17 రూపాయలు అనుకోండి, 16.9, 17 రూపాయలు అయితే పడింది మనకి కిలోమీటర్కి. 2630 మైనస్ 1000 రూపాయలు డీజిల్ పోతే మనకు వచ్చేసి 1000 రూపాయలు డీజిల్ పోతే మనకు వచ్చేసి 1630 రూపాయలు అని మనకు మిగిలింది ఈరోజు. టోటల్ వచ్చేసి ఈరోజు 10 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాము. డ్యూటీ అవర్స్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 4:40 అయ్యింది. 4:30కి అనుకుంటున్నా. మార్నింగ్ 8:30కి లాగిన్ చేశాను. ఇప్పుడు 4:30, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 8 అవర్స్ అనే డ్యూటీ చేస్తే 1600 అనే మిగిలింది. అంటే ఈరోజు మనకి గంటకి 200 అనే పడింది డీజిల్ బొంగ. 8 అవర్స్ డ్యూటీ చేస్తే 2600 అయింది. దాంట్లో 1600 అయితే మిగిలింది. మనకు వచ్చేసి ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు ఓలాలో. అది మరి అయితే రేపు చూడాలి. 10 రైడ్స్ అయితే చేసాము ఈరోజు డ్యూటీ అయితే ఇది. కిలోమీటర్ 17 రూపాయలు అయితే పడింది. చెప్పేకంటూ ఏం లేదు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగానే మీకు అనేది రిప్లై ఇస్తాను. ఓకే మరి అయితే బాయ్ అందరికీ. గుడ్ నైట్. లాగౌట్ ఆఫ్ చేసేసిన డ్యూటీ కూడా. 2600 అయింది చాలు. ఇంకా మన టార్గెట్ వచ్చేసి 2500 నుంచి 3000 మధ్యలో ఎంతైనా పర్లేదు. 2600 అయినా అది కూడా ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే ఉన్నా కాబట్టి లాగౌట్ చేసిన. ఒకళ్ళు దూరంలో ఉంటే ఇంకో 200-300 కొట్టి ట్రై చేసేటోను. ఇవి మళ్ళీ ఇక్కడ నుంచి సుచిత్ర నుంచి మళ్ళీ కూకట్పల్లి అట్లా పడినది అనుకో, ఇంకా లేట్ అయిపోతుంది లాగౌట్కి. ఓకే మరి అయితే ఇదే డ్యూటీ ఈరోజు. 1600 మిగిలింది డీజిల్ బొంగ. ఓకే మరి గుడ్ నైట్ అందరికీ. బాయ్.